వయనాడ్ లోక్సభ స్థానంలో ప్రియాంక గాంధీ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నారు. రాహుల్ గాంధీ మెజారిటీని బ్రేక్ చేశారు. ప్రియాంక ప్రస్తుతం 3,64,000 ఓట్లకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రియాంక గాంధీ తొలి రౌండ్ నుంచి ఆధిక్యంలో కొనసాగుతూ ఘన విజయం సాధించే దిశగా దూసుకెళ్తున్నారు. సిపిఐ అభ్యర్థి సత్యన్ మొకేరి రెండో స్థానంలో ఉండగా బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. వయనాడ్లో 2019 లోక్సభ ఎన్నికల్లో సిపిఐ నేత పిపి సునీర్ పై 4,33,000 మెజారిటీతో రాహుల్ గాంధీ విజయం సాధించారు. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో వయనాడ్ నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ సిపిఐ నాయకురాలు అన్నీ రాజాపై 3,06,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రాయ్బరేలీలోనూ విజయం సాధించడంతో ఆ తర్వాత రాహుల్ వయనాడ్ స్థానాన్ని వదులుకున్నారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అనంతరం ప్రియాంక రంగంలోకి దిగారు. జార్ఖండ్ తొలి విడత ఎన్నికలతో పాటుగా నవంబర్ 13న ఈ స్థానంలో పోలింగ్ జరిగింది. ప్రియాంక గాంధీ వయనాడులో భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి పూర్తి వివరాలు. ఎస్ నవీన్, మొత్తానికి వయనాడులో అయితే ఇక ప్రియాంక గాంధీ కాంగ్రెస్ అగ్రనాయకురాలైన ప్రియాంక గాంధీ పెద్ద ఎత్తున కూడా ప్రచారం ఇటీవల పెద్ద ఎత్తున జరిగింది. ఈరోజు ఫలితాలు కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. దాదాపు వయనాడు సంబంధించిన విషయంలో ప్రియాంక గాంధీ ఇప్పటి వరకు ఆమె ఆధిక్యాన్ని చూసుకుంటే దాదాపు 3,80,000కు 3,82,975 ఓట్ల ఆధిక్యంలో ప్రియాంక గాంధీ ఉంటే ఇక రెండో పొజిషన్కి సంబంధించి సిపిఎంకి సంబంధించిన వ్యక్తి రెండో ప్లేస్లో ఉంటే ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థులు దాదాపు ఆమె మూడో ప్లేస్లో ఉంది. గతంలో రాహుల్ గాంధీ కంటే కూడా అత్యధిక మెజార్టీ దిశగా కూడా ప్రియాంక గాంధీ అడుగులు వేస్తుందని చెప్పాల్సి ఉంటుంది. రౌండ్కు ఆమె ఓట్ల ఆధిక్యం మరింత పెరిగిపోతూ ఉంది. మరోవైపు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు కూడా పెద్ద ఎత్తున కూడా నేతలంతా కూడా సంబరాలు చేసుకుంటున్నారు. అటువైపు రాబర్ట్ వాద్రా సైతం కూడా తన కార్యాలయం ముందు కూడా పెద్ద ఎత్తున బాణాసంచా పిలిచి స్వీట్లు తినిపించుకున్నారు. దాదాపు రాహుల్ గాంధీకి 3 లక్షల పైచిలకు మెజార్టీ వస్తే ఈసారి కేవలం ఆ ఆధిక్యం కూడా దాదాపు 3,80,000కు పైగా పోతుంది. దాదాపు 4 లక్షల వరకు కూడా చేరుకునే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదటి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు కూడా ఆధిక్యం కొనసాగుతూనే ఉంది. దాదాపు ఇప్పటి వరకు ప్రియాంక గాంధీ చూసుకుంటే గతంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల కన్నా రాహుల్ గాంధీ ఓట్ల కన్నా కూడా ఈసారి ప్రియాంక గాంధీకి వచ్చిన ఓట్ల సంఖ్యనే మరింత ఎత్తున ఉందని చెప్పాల్సి ఉన్నది. కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున కూడా మొత్తానికి వాయనాడులో అనేక ప్రచారాలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ప్రియాంక గాంధీ మొదటిసారిగా ఎంపీగా పోటీ చేసిన ఆమె కెరియర్ పైన పెద్ద ఎత్తున పార్టీ నేతలు కూడా దృష్టి సారించారని చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సైతం కూడా అనేక పర్యాలు అక్కడ పర్యటించారు. అనేక విధాలుగా అక్కడ లోకల్గా ఉన్న నేతలందరినీ కూడా కలుపుకొని ముందుకు వెళ్లారు. దాదాపు ప్రియాంక గాంధీ విజయం నల్లేరు మీద నడకని చెప్పాల్సి ఉంటుంది. గతంలో కంటే కూడా ఈసారి మెజార్టీ సాధించుకుందని చెప్పాల్సి ఉంటుంది. లోక్సభలో రాహుల్ గాంధీ వాయనాడుకు ప్రాతినిధ్యం వహించి అక్కడి నుంచి పోటీ చేస్తారు. ఆయన రాజీనామా అనంతరం కూడా ప్రియాంక గాంధీ ఆ సీట్ నుంచి పోటీ చేసిన మొదటి నుంచి కూడా చర్చ ఉంది. అనంతరం కూడా జరిగిన పరిణామాలు చూసాము. కానీ హైయెస్ట్గా ఈరోజు జరిగిన ఎన్నికల ఓట్ల ఫలితాలు చూస్తుంటే దాదాపు 4 లక్షలకు పైగా కూడా మెజార్టీ పోయే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. రౌండ్కి మాత్రం వాయనాడ్లో ప్రియాంక గాంధీ ఓట్ల సంఖ్య మాత్రం పెరుగుతూ ఉంది. ఇప్పటి వరకు మరోవైపు ఉదయం బ్యాలెట్ ఓట్ల లెక్కింపు సందర్భంగా కూడా ప్రియాంక గాంధీకి అధిక ఓట్లు లభించాయని చెప్పాల్సి ఉంటుంది. అనంతరం ఈవెన్ల నుంచి ఓట్ల లెక్కింపు జరిగిన సందర్భంలో కూడా ప్రియాంక గాంధీకి ఓట్ల సంఖ్య జరుగుతుంది. ఇక బీజేపీ తరఫున నిలబడిన అభ్యర్థికి మాత్రం దాదాపు ఆమె మూడో ప్లేస్లో ఉందని చెప్పాల్సి ఉంటుంది. దాదాపు అనేక మంది నేతలు పోటీ చేసినప్పుడు కూడా కాంగ్రెస్కు మాత్రం అక్కడ తిరుగులేని విజయంగా కూడా చెప్పాల్సి ఉంటుంది. గతంలో రాహుల్ గాంధీ పోటీ చేసిన సందర్భంలో కూడా అదే స్థాయిలో పెద్ద ఎత్తున ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కావచ్చు గాంధీ కుటుంబానికి పెద్ద ఎత్తున పట్టం కట్టారు. తాజాగా ప్రియాంక గాంధీ పోటీ చేసిన సందర్భాన్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతానికి మాత్రం దాదాపు 3,82,000కు పైగా కూడా ఓట్ల ఆధిక్యంలో కనబరుచుతూ ఉంది. మరికొంత కూడా ఓట్ల సంఖ్య కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరో గంటలో దానిపైన పూర్తిగా స్పష్టత వచ్చే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి. నవీన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సతీష్.